కోట్పల్లి గ్రామ సర్పంచ్గా గెలిచిన మడపతి బసమ్మ భర్త కోట్పల్లి వీరశైవ సమాజం సభ్యుడైన సంగయ్య స్వామిపై జరిగిన తాండూరు వీరశైవ సమాజం తీవ్రంగా ఖండించారు. ఇట్టి దాడి జరిపిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజురోజుకు వీరశైవులపై దాడులు జరుగుతున్నాయని, వీరశైవులపై మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే సంగయ్య స్వామి త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం కార్యవర్గ సభ్యులు మరియు వీరశైవ యువదల్ కార్యవర్గ సభ్యులు, సమాజం సర్వసభ్యులు, కరణ్కోట్ సర్పంచ్ మైలారం రాజ్ కుమార్ మరియు చిట్టాగనపురం సర్పంచ్ పటేల్ విజయ్ కుమార్ తదితరులున్నారు. మా వీరశైవ సమాజం తరఫున ఎవరైతే సర్పంచులుగా ఎన్నికయ్యారో వాళ్లకు మేము సన్మానం ఏదో పిలిచి సన్మాన సత్కారాలు చేద్దామని అందరం యువదల సభ్యులు మళ్ళీ సమాజ సభ్యులు అందరం కలిసి పోదాము, అందరం కలుద్దామని అనే సందర్భం లోపల నిన్న స్వామి గారి పైన జరిగిన దాడి అందరికీ తీవ్రంగా కలిసివేసింది. ఎట్లా అంటే వాళ్ళని మూకుమ్మడిగా అంటే తెలియకుండా మాస్కులు వేసుకొని వచ్చి వాళ్ళు దాడి చేస్తున్నారంటే ఎంతవరకు తెగిస్తున్నారు అనేది దీన్ని బట్టి మన చర్యలను చాలా తీవ్రంగా పరిగణించాలి. దీన్ని అంటే దాడి అంటే పిరికి పంద చర్య. ఇప్పుడు ఎట్లా అంటే పిరికోళ్ళగా వచ్చి వాళ్ళ ముగ్గులు వేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత డేర్ ఉంటే వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంకోటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. మా యువదల సభ్యులు కానీ సమాజం సభ్యులు కానీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్నికైన ఒక పాలనాధికారిని ఎన్నికైన రెండవ రోజే దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి లాంటిది. ప్రజలకు ఎన్నుకోబడిన వాళ్ళని రక్షణ కల్పించవలసిన బాధ్యత మన అందరిది ఉన్నది. దానికి ఆయన పైన దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. మరియు ఇంకొకరు కూడా ఇలాంటి చర్యపై చేయడానికి జింకే విధంగా ఉండాలని మా సమాజం తరఫున కోరుతున్నాను. నిన్న జరిగిన కోట్పల్లి గ్రామంలో జరిగిన ఏయమైన చర్య ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకునిపై దాడిని తాండూరు వీరశైవ సమాజము మరియు తాండూరుకు సంబంధించిన వీరశైవులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనగా ఇటు చర్య రాజకీయంలో గెలుపోవటంలో సహజం. నేను కూడా ఒక గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గతంలో కూడా మేము నిలబడ్డాం, గెలిచినాం, ఓడినాం. కానీ ఇలాంటి చర్యలు ఎప్పుడూ చూడలేదు. ఈ యొక్క ఏమైన చర్యని తీవ్రంగా ఖండిస్తూ నేను ఒకవేళ ఈ దాడిపైన ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ దాడికి కారకులకు బహిష్కరించాలని నేను అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎందుకనగా రాజకీయాల్లో మాటలతో వరకే ఒక లిమిట్లో ఉంటుంది. ఈ విధంగా దాడులు చేసుకునే కల్చర్ మన తాండూరు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడూ లేదు. గెలిపోవటంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయి. ప్రజాసేవ చేసి ప్రజల మన్నన పొంది గెలవాలి. కానీ ఉన్న వ్యక్తులను నిర్మూలించి మేము ఏదో చేస్తామనేది తీవ్రమైన ఖండించదగ్గ విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. మరియు మా వీరశైవ సమాజం తరఫున నా యొక్క రిక్వెస్ట్ ఒకటే, ఈ చర్యలో ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆల్ పార్టీ వాళ్ళు ఆ వ్యక్తులను బహిష్కరించాలని మా వీరశైవ సమాజం మరియు నేను ఒక రాజకీయ ప్రాతినిధ్య వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చర్యకు పూనుకున్న వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో అరెస్ట్ చేసి వాళ్లకు తగిన శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. రాత్రి జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ఇక్కడ డిఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి నాయకుడిని వారిపై దాడి చేయడం ఏమైనా చర్య. ఎవరైనా కానీ ఎంతటి వారైనా ఎవరు సపోర్ట్ ఉన్నా పెద్ద పెద్ద నాయకులు ఎంబడున్నా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వారు స్పందించి వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. అలాగే వీరశైవ సమాజము గతంలో కోట్పల్లిగూడంగా తాండూరు నియోజకవర్గం కిందనే ఉండేది. అప్పుడు అగుడంగా ఆయన సమాజం పట్ల శ్రద్ధ చూపి సమాజ ఉన్నతి గూడంగా పాటుపడినటువంటి వ్యక్తి సంగయ్య స్వామి. కాబట్టి ఆయనపై చర్య తీసుకోవడం, ఆయనపై దాడి చేయడం చాలా
అమానుషం. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సొంత పార్టీ అయినా మిగతా పార్టీలైనా ఎవరు తీసుకున్నా కానీ వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఒకవేళ చర్య తీసుకున్నట్లయితే సమాజం తరఫున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కొందరు అల్లరి మొక్కలు గుర్తు తెలియని మాస్కులు ధరించి దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని ఏనియమచ్చనగా తాండూరు వీరశైవ సమాజం మరియు యువతలు అందరూ కూడా ముక్త కంఠంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కొనేది ఉంటే పార్టీల వారిగా ఎదుర్కొనేది ఉంటే ఎదుర్కొనాలి, కానీ ఈ విధంగా దాడికి తోడ్పడడం మంచి పద్ధతి కాదని చెప్పి అయితే సంగయ్య స్వామి గారు వారు ప్రథమ చికిత్స చేసి తర్వాత యశోద హాస్పిటల్ హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారి పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా అందుకోసమే అందరము వీరశైవ సమాజము యువతలు మరియు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముక్త గ్రంథంతో ఈ విషయాన్ని ఖండిస్తూ తాండూరు డిఎస్పీ గారికి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు తెలపాలని చెప్పేసి మా వీరశైవ సమాజం తరఫున మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆ స్వామి గారికి ఏమైనా ఊరుకునేది లేదు, ఎవరికి కూడా వదిలిపెట్టామని చెప్పి ఆ శాఖాపరంగా వాళ్ళు కూడా మేము కూడా తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారిని మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా సమయం పాటించి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు ఉంటాయి, ఎలక్షన్ల తర్వాత అందరం మనం కలిసే ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించిన బాధ్యతలు ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.